మానస్ గారు, Yes. మీ లైఫ్ లో మీకు ఎవరైనా అన్యాయం చేసి ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏదైనా రివెంజ్ తీర్చుకోవాలంటే ఎలా తీర్చుకుంటారు? నేను చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉన్నారా? ఎందుకుంటారు? అవునా? 100%. ఇప్పటికీ కూడా పేర్లు వద్దులేండి. పేర్లు అవసరం ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్స్. నేను ఎట్లా అంటే, ఎవరైనా వచ్చి ఒక ప్రాబ్లం చెప్పారు అంటే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతా, ఇమ్మీడియట్ గా నేను నమ్మేస్తా. బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో అనేది తెలుసుకోవడానికే నాకు టైం పట్టేస్తుంది. ఆ టైంలో సమ్ టైమ్స్ కొన్ని తప్పులు కూడా జరిగిపోతాయి. నాకనే కాదు, ఎవరికైనా సరే అది అవుతుంది. బికాస్ ద వరల్డ్ హ్యాస్ బికమ్ లైక్ దట్ రైట్ నౌ. నమ్మకానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా పోయింది. పోతుంది. అవును. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అర్థం కావట్లేదు. ఏది నిజం ఏది అబద్ధం అని మనకు తెలియట్లేదు. సో క్రాస్ వెరిఫై చేసే లోపల సమ్ టైమ్స్ నిజంగా అవసరమైన వాళ్ళకు కూడా అవసరంకి మన టైంకి హెల్ప్ చేయలేకపోతాం. అలాంటి వాళ్ళని ఏంటి అంటే మనం మన సిస్టమ్ నుంచి డిలీట్ చేయడమే తప్ప, ఈ రివెంజ్ అనే సిస్టమ్ పెట్టుకున్నామంటే యూ విల్ బి కాన్స్టెంట్లీ థింకింగ్ అబౌట్ దాట్ అండ్ వాట్ దే డిడ్ టు యూ. నేను అదే బిలీవ్ చేస్తా. వాడు తప్పు చేశాడా, వాడిని తీసేయి, నీ లైఫ్ నుంచి తీసేయి, ఎలిమినేట్ హిమ్.